ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు బలము అంటూ ఉంటాం. ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే, దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ప్రతి లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, బట్ లగ్నమే ప్రధానం. ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు. ఈ రెండు కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి. కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది. తద్వారా చూడండి, మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో. అంటే ధనం సంపాదన కానివ్వండి, లేకపోతే సంతానం పొందడం కానివ్వండి, లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి, జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి అనేకమైనటువంటివి, కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి. మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు. ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే 2026 మే వరకు. కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక 2 నెలల చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై, మే 15వ తేదీ నుంచి దీని ప్రభావం 20వ తేదీ నుంచి చూపిస్తుంది. కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి, గోచార పరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకుంటే మొట్టమొదటిగా ఇక్కడ గోచార శని కూడా మారిపోయాడు. 5వ స్థానంలోకి వెళ్ళిపోవడంతో అష్టమ శని అయిపోయింది. ఇక్కడ మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ ధనభావం మీద పడుతున్నందుకు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ధన సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటారు, ఎటువంటి సందేహం లేదు. గతంతో పోల్చుకుంటే ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి, కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి కూడా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీంతోపాటు కుటుంబంలో పిల్లలకి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం, అంటే మీ యొక్క సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ ఎంటెక్ ఇది అయిపోయింది, ఉదాహరణ కంప్లీట్ అయింది ఎడ్యుకేషన్. కానీ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఒక టెన్షన్, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంక వాళ్ళకి ఉద్యోగాలు ఏమి, ఆ యొక్క టెన్షన్ అనేది తగ్గనుంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా మీ యొక్క జీవిత భాగస్వామికి సడన్గా సడన్గా ఏమైనా కలిసి రావడం, ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు తప్పడం కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానం అనేటువంటిది ఏంటంటే, మీ తండ్రి గారితో ఉన్నటువంటి కొన్ని ఏవైతే లైఫ్లో ఉంటాయో వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయ్యి, తద్వారా వాళ్ళకి ఏదైనా జరుగుతున్న డైలీ లైఫ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా డబుల్ ట్రాన్సిట్ 2వ స్థానం మీద ఉన్నప్పుడు గతంలో ఎవరికైనా మీరు ధనం ఇచ్చారు, ఆ యొక్క ధనం కాస్త రిటర్న్ రావడం, అప్పుగా ఇచ్చింది కావచ్చు, చేయబదులు ఇచ్చింది కాబట్టి ఎవరికైనా సహాయం చేసింది కావచ్చు, రావడము. మరియు ఈ 10వ స్థానం అంటే దశమ స్థానంలో కుజుడు కేతువు పిశాచ యోగం ఉన్నందుకు ఇది ఒక రకంగా లగ్నాధిపతి దశమంలో ఉండడం అనేటువంటిది 100% ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది, ఇవ్వదని కాదు. కానీ కొన్ని కండిషన్స్తో ఈ ఉద్యోగం మీకు కావాలంటే ఈ అగ్రిమెంట్స్ చేయాలని, ఈ కండిషన్ అని చెప్పి పెడుతూ ఉంటారు. అటువంటి కండిషనల్గా కొన్ని రావడం, ఉద్యోగంలో ఒక్కోసారి అగ్రెసివ్ నేచర్తో మీరు మారిపోవాలనుకోవడము, ఉద్యోగంలో ఒక ప్రమోషన్ రావడం. ఎందుకంటే కుజుడు దశమంలో ఉంటూ కేతువు ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్ యోగాన్ని చూపిస్తాడు. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం ఏదో తెలియని ఒక స్ట్రెస్ కూడా ఉంటుంది ఉద్యోగంలో. మరి ఆ ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రాన్ని రోజు 40 నిమిషాలు చేయండి. గోవులకి బెల్లము, క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి. శని ఆదివారాలు అన్ని విధాల బాగుంటుంది. ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది, మనం గతంలో 2-3 నెలల క్రితం విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, 3 నెలల క్రితం 2 నెలల క్రితం చెప్పినటువంటివి. సో ఖచ్చితంగా పార్టీల్లో, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి
ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి. కొత్త పార్టీలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి 100% జరగనుంది. అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే. అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి, సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి అరెస్టులు అవ్వడం, జైలులకు వెళ్ళడం, పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మొదటి 3 నెలలు. అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు 2019-20 లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు లాక్డౌన్ అవుతాయి అనుకుంటున్నారు. అలా ఏం అవ్వదు. మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి, క్లియర్ అవుతాయి, డోంట్ వరీ. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే లగ్నం మీరు చూశారనుకోండి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ధనభావం మీరు చూశారు, మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3వ స్థానం మీరు చూశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము, సిబ్లింగ్స్తో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 4వ భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్సిట్ చూసిందనుకోండి, వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా 4వ భావం దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే 100% వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు. కొంతమంది చూడండి, అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి 4వ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే 100% వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు, గృహము కట్టుకుంటారు. అది కూడా 2 గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది. 5వ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 6వ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది, శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు. 7వ భావం మీద కనుక కలిగితే అంటే 7th హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడండి వివాహం అవుతుందా కాదని బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది. అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాయుద్ధాయాన్ని, భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం, హైయర్ ఎడ్యుకేషన్కి 10వ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము. 11వ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము. 12వ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు 100% విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభ్రైతే కొన్నిటికి శని శుభ్రవుతాడు. అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాపయ్యాడు, పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి. శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి, గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి. ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది, ఆనందదాయకంగా ఉంటారు. మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.